హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. యాక్చువల్గా నేను డిఎస్సి సిలబస్ మనకు సోషల్ స్టడీస్ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సిలబస్ ఏమి ఇచ్చారనేది అయితే ఇవాళ వీడియో అండి. యాక్చువల్గా నేను వీడియో అనేది చేస్తాను, ఇంకా ఎవరైనా చూడకోకుంటే సో వాళ్ళు కొత్త వాళ్ళు చూడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారనేసి నేను మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. బట్ ఇందులో ఏంటంటే 6th నుండి ఇంటర్మీడియట్ వరకు ఏ లెసన్స్ ఇచ్చారనేది అయితే మీరు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూడొచ్చు. వీడియో అయితే కాస్త లెంగ్తీగా ఉంటుందండి. నేను క్లియర్గా చెప్పడానికి కోసం అయితే లేట్గా అయినా సరే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలనేసి అనుకున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది అయితే నేను కొంచెం స్మాల్ టిప్స్ ఈ రూపంలో అయితే మీకు చెప్తాను. సరే, మరి ఫస్ట్ 6th క్లాస్ కన్నా వస్తే 6th క్లాస్లో మనకు అన్ని చాప్టర్స్ ఇచ్చారండి. 12 చాప్టర్స్ ఉన్నాయి కదా, సెమిస్టర్ 1 సెమిస్టర్ 2లో 12 చాప్టర్లు అయితే 12 కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసారు. ఇది నేను ఇక్కడ మీరు ఏంటంటే ఇంకో విషయము, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు డైలీ ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవ్వండి. అంటే 1 అవర్కి ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క టాపిక్ అయితే చదివామనుకోండి, పర్ డే అంతా కూడా మనం 13 అవర్స్ పెట్టుకోవాలి. 13 అవర్స్లో లంచ్ బ్రేక్ అండ్ టీ బ్రేక్ పోగా మనకి ఈ 13 అవర్స్లో కవర్ అయిపోతుంది. మెథడాలజీ కానీ, పిఐ కానీ, అలాగే సైకాలజీ, కంటెంట్ ఆర్ మెథడ్ 13 అవర్స్లో కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. డైలీ ఒక 1 అవర్. కొద్దిగా డిఫికల్ట్గా ఉండే టాపిక్స్ అయితే 2 అవర్స్ పెట్టుకున్నా పర్లేదండి. సో ఆ టైం టేబుల్ ఫాలో అయితే చాలా యూజ్ ఉంటుంది. సో మనకు 6th క్లాస్లో చూసుకుంటే 12 చాప్టర్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసారు ఇక్కడ. అలాగే 7th క్లాస్ కన్నా చూసుకుంటే 7th క్లాస్లో కూడా మనకు 2 సెమిస్టర్ కలిపి, అంటే ఫస్ట్ సెమిస్టర్లో 6, సెకండ్ సెమిస్టర్లో 6, మొత్తం 12 చాప్టర్లు ఉన్నాయి కదా అండి. ఆ 12 చాప్టర్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. 8th క్లాస్ కన్నా చూసుకుంటే 8th క్లాస్లో కూడా అన్ని లెసన్స్ ఇచ్చారండి. మనకు దగ్గర దగ్గర 25 లెసన్లు ఇచ్చారు. చూడండి, ఇక్కడ వనరులు, భూమి, నేల, నీరు, ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, మానవ వనరులు, ఎలా, ఎప్పుడు, ఇక్కడికి మనకు జాగ్రఫీ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది కదా. ఇక్కడ నుండి కన్నా చూసుకుంటే మనకు హిస్టరీ పార్ట్ కిందికి వస్తుంది. సో ఇవన్నీ కూడా హిస్టరీ కిందికి వస్తాయి ఇంతవరకు అండి. అలాగే మనకు పాలిటీ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జాగ్రఫీ ప్లస్ మనకు ఎకనామిక్స్ కొద్దిగా అక్కడక్కడైతే టాపిక్స్ అనేవి ఉంటాయండి. సో జాగ్రత్తగా ఇందులో మనకు ఎకనామిక్స్ అనే 3 బుక్సే కదా ఉండేది. అందులో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ అయితే లేదు. ఇక్కడే మనకు కవర్ అవుతుంది. సో అన్ని లెసన్స్ ఇచ్చారండి. ఇక్కడ 25 చాప్టర్స్ కూడా 8th క్లాస్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ 9th క్లాస్ కన్నా చూసుకుంటే 9th క్లాస్లో కూడా మనకు 19 చాప్టర్స్ ఇచ్చారండి. భారతదేశం పరిమాణం మరియు ఉనికి, భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల, శీతోష్ణ స్థితి, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు, పాలంపూర్ గ్రామ కథ, వనరుగా ప్రజలు, సవాలుగా పేదరికము, భారతదేశంలో ఆహార భద్రత, ఫ్రెంచ్ విప్లవం, ఐరోపాల సామ్యవాద, రష్యా విప్లవము, నాటిజం, అట్లాగే హిట్లర్ ఉన్నతి, అటవీ సమాజం, వలసవాదం, ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు, రాజ్యాంగ రూపకల్పన, ఎన్నికల రాజకీయాలు, సంస్థల పనితీరు, ఇలా మనకి 19 చాప్టర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకు జాగ్రఫీ, అలాగే హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్లో ఇచ్చారండి. నెక్స్ట్ 10th క్లాస్ కన్నా వచ్చేసరికి మనకు 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ అయితే ఇచ్చారండి. యాక్చువల్గా ఇప్పుడు మనకు తీసుకుంటే నోటిఫికేషన్ అయితే రాలేదు కదా. యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చినాక సిలబస్ అనేది పెడతారు కదా. సో ఆ సిలబస్లో కూడా మనకు ఎలాంటి మార్పు అనేది లేదు. ఆల్రెడీ అది అందరికీ తెలుసా అండి. 10th క్లాస్ ఓల్డ్ మాత్రమే చదవాలి. మరి కొత్తవి చదవాలా అంటే కొత్తవి మీ దగ్గర ఉంచుకోండి, కానీ మనకు మెయిన్గా ఓల్డ్ సిలబసే వాళ్ళు మెన్షన్ చేశారు. 10th క్లాస్లో కన్నా చూసుకుంటే 19 చాప్టర్స్ ఇచ్చారండి. ఇక్కడ ప్రజల నివాస ప్రాంతాలు, వలసలు, రాంపురం, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సమానత, సుస్థిర అభివృద్ధి, ఇక్కడ మనకు హిస్టరీ పార్ట్ గురించి, అలాగే కొంచెం మనకు జాగ్రఫీ అంతా కలిపే ఉంది. ఇక్కడ మనకు డివైడ్ ఏం చేయలేదు. ప్రెజెంట్ 10th క్లాస్ అయితే 4 బుక్స్ లాగా డివైడ్ చేస్తారండి. ఓల్డ్ బుక్ మాత్రం ఒకటే. సో మీరు ఓల్డ్ బుక్ మాత్రమే చదవండి, ఓకేనా అండి. 19 చాప్టర్స్ ఇచ్చారు. ఇన్ కేస్ మీకు ఇవి స్క్రీన్ షాట్ PDF రూపంలో ఉండాలంటే మన ఛానల్లో వాట్సాప్ లింక్ అనేది ఉందండి. సో అక్కడ మీరు ఫాలో అవ్వడం వల్ల నేను ఇన్ కేస్ ఏదైనా PDFs అలా సెండ్ చేస్తే మీరు హ్యాపీగా ఆ PDFస్ని చూసుకుంటూ డైలీ ఒక లెసన్ అయితే చదవండి. సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది.
ఇంకా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మెయిన్ ఇంటర్మీడియటే కదా అండి. టెట్లో మనకు 6th నుండి 10th వరకు అంటే మెయిన్గా మనకు హిస్టరీ నుండి జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్. టెట్లో అయితే 6th వరకు 8 మధ్యలో అలా వచ్చాయండి. 10th క్లాస్లో కూడా అక్కడక్కడ ఇచ్చారు. కానీ మనకు డిఎస్సికి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్లో మనకు ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ఖచ్చితంగా వీటి నుండి ప్రశ్నలు అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. జాగ్రఫీ, నేను ఇక్కడ జాగ్రఫీ పార్ట్స్ అనేది డివైడ్ చేస్తానండి. ఫస్ట్ మీరు జాగ్రఫీ పార్ట్ కన్నా వస్తే 9 చాప్టర్స్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, టెక్స్ట్ బుక్స్ ఇంకా ఎవరి దగ్గరైనా లేకున్న వాళ్ళు మనకు విజయవాడలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళకి కాల్ చేయండి. నేను నంబర్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు 2018, 2019 ఉండే అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ బుక్స్ జిరాక్స్ ఉన్నాయండి. పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్ ఇవి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. కానీ జాగ్రఫీ వచ్చేసి జిరాక్స్ రూపంలో మనకి ఇస్తారంట. కాస్ట్ కూడా వాళ్ళు అడిగాను, వాళ్ళు మళ్ళీ కాల్ చేసి చెప్పండి మేడం అనేసి అన్నారు. మీరు వాళ్ళకి కాల్ చేసి ఎంత ఉంటుంది, అన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా లేదా, అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుండి ఉంది అనేది వివరంగా తెలుసుకున్న తర్వాతే బుక్స్ అనేది తీసుకోండి. ఇక్కడ జాగ్రఫీ 9 చాప్టర్స్ ఇచ్చారండి. భౌతిక భూగోళ శాస్త్రం, పరిచయం, సౌర వ్యవస్థ అంతర్భాగము, భూస్వరూప శాస్త్రము, శీతోష్ణ స్థితి, జీవ భూగోళక శాస్త్రము, సముద్ర శాస్త్రం ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చారు. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి భూగోళ శాస్త్రం, నిర్వచనం, పరిధి, మానవుడు, పర్యావరణము ఇక్కడ ఉండే చాప్టర్స్ అన్నీ ఇచ్చారండి. ఏది కూడా వదిలేయలేదు, అస్సలు అన్నీ ఇచ్చేశారు. దగ్గర మనకు 21 చాప్టర్లు ఇచ్చారు, 21 లెసన్లు అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ కాదండి, వరల్డ్ జాగ్రఫీ అయితే ఇచ్చారు. సో మీ దగ్గర ఇన్ కేస్ టీఎస్ ఏపీ డిఫరెన్స్ ఉంటుందా అంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో అమెజాన్లో కూడా బుక్స్ ఉన్నాయి, కానీ అక్కడ మనకు తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఉన్నాయి, కానీ టీఎస్ వాళ్ళది ఉంది. మరి అది యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుందండి. ఎక్కడో చిన్న మనకు కొన్ని లెసన్స్ మిస్ చేసినా కూడా యాజ్ ఇట్ ఈస్గా అన్ని లెసన్స్ అయితే ఇచ్చారనేసి వేరే వాళ్ళు కూడా అన్నారు. అమెజాన్లో ఫస్ట్ ఇయర్ బుక్, సెకండ్ ఇయర్ బుక్స్ 2 కూడా ఉన్నాయి. ఇంకెవరైనా చూడకుంటే పర్చేస్ చేయండి. ఎకనామిక్స్ కూడా ఉంది, పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, అన్ని చాప్టర్స్ ఉన్నాయి దానిలో కూడా. ఇంకా ఫస్ట్ ఇయర్ హిస్టరీ కన్నా చూసుకుంటే యాక్చువల్గా నేను వీటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా చేస్తానండి. ఈ లెసన్లో డైలీ ఒక లెసన్ వైజ్గా క్లాసెస్ అన్నీ చేశాను. ఇంకా ఎవరైనా చూడకుంటే క్లాసెస్ అనేవి మనకు ప్లేలిస్ట్లో అనేది పెట్టడం అయితే జరిగింది. సో ప్లేలిస్ట్లో హ్యాపీగా మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదండి. లెసన్ వైజ్గా అయితే నేను ఇచ్చాను, వాటిని హ్యాపీగా చదువుకోవచ్చు మీరు. సెకండరీ హిస్టరీకి వచ్చేసరికి ఇక్కడ కొన్ని చాప్టర్స్ ప్రజెంట్ ఉండే టెక్స్ట్ బుక్లు అయితే లేవండి. ఇది ఓల్డ్ బుక్స్, మనకు స్టేట్ డివైడ్ కాకముందు ఉండే టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర కన్నా ఉంటే ఆ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. ప్రజెంట్ ఉండే టెక్స్ట్ బుక్స్లో మాత్రం ఇక్కడ నేను నో టెక్స్ట్ అని ఇచ్చాను కదా, ఆ లెసన్స్ అయితే లేవు, స్కిప్ చేసేసాను. సో ఉండే లెసన్స్ మాత్రమే నేను క్లాసెస్ అనేవి చేశానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సమకాలీన ప్రపంచ చరిత్రను ఇంకేదో సంథింగ్ ఒక లెసన్ అయితే లేదనేసి అన్నారు. ఇక్కడ లెసన్ ఆధునిక పద్ధతులు అనే లెసన్ అయితే ఉందండి. ఏ లెసన్స్ అయితే ఇచ్చారో వాటికి సంబంధించిన నేను క్లాసెస్ అనేది చేశాను. నెక్స్ట్ సివిక్స్లో చూసుకుంటే అన్ని చాప్టర్స్ ప్రజెంట్ వీటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా నేను చేశానండి. ఇక్కడ ఎన్ని చాప్టర్స్ ఇచ్చారంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 చాప్టర్స్ ఇచ్చారు. ఒక్క చాప్టర్ మిస్ చేయలేదనేసి లేదా అండి, అన్నీ కవర్ చేసేసారు ఫస్ట్ ఇయర్ అంతా కూడా. సెకండ్ ఇయర్ కూడా సేమ్ అంతే, 15 లెసన్లు ఉన్నాయండి. 6th నుండి 10th వరకు ఆల్రెడీ మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి టెట్లో, ఇంటర్ వరకు అయితే మనము కొద్దిగా దీని మీద ఎఫర్ట్ పెడితే ఈజీ అవుతుంది. సో ఈ 15 చాప్టర్లు చదవాలండి, మనం తప్పకుండా చదవాల్సిందే. ఎకనామిక్స్ అండి, ఎకనామిక్స్లో కూడా 10 ఇచ్చారు, 10 లెసన్స్ అయితే ఉన్నాయి. సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఇది. ఇంకా ఫైనల్గా చూసుకుంటే సోషల్ మెథడాలజీ అండి. మనకు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మెథడాలజీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అందులో మనకు సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆశయాలు, బోధన ద్వారా విలువలను పెంపొందడం, అభ్యసన లక్ష్యాలు, అర్థం, ఇక్కడ కనిపిస్తున్న చాప్టర్స్ అన్నీ కూడా ఇచ్చారండి.
ఇవన్నీ కూడా ఫస్ట్ లెసన్కి సంబంధించింది, అంటే సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలకి సంబంధించిన సబ్ టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ చాప్టర్, అంటే మనకు సెకండ్ యూనిట్ కన్నా చూసుకుంటే మొత్తం మనకి ఎన్ని యూనిట్స్ ఇచ్చారు, ఇక్కడ 7 యూనిట్స్ ఇచ్చారు. 7 చాప్టర్స్ ఇస్తే అందులో ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్. పాఠశాల విద్యా ప్రణాళిక, సాంఘిక శాస్త్రంలో వనరులు, వీటికి సంబంధించిన క్లాసెస్ అనేది నేను ఆల్రెడీ చేశానండి. మరి వీటికి బుక్స్ ఎలా అంటే మనకు ఇప్పుడు అంటే 2 సెమిస్టర్స్ ఉన్నాయి కదా మెథడాలజీకి. ఈ 2 సెమిస్టర్స్ కాకుండా మీ దగ్గర ఓల్డ్ మెథడాలజీ బుక్స్ 2018 కానీ 2014 కానీ ఆ బుక్స్ కన్నా ఉంటే వాటిని కూడా ఫాలో అవ్వచ్చు అండి. అంటే మనకు దగ్గర 3 బుక్స్ అనమాట. అంటే 2014 ఆర్ 18 అండ్ 2023 2 సెమిస్టర్స్ ఉన్నాయి కదా, అన్ని బుక్స్ చూసుకుంటే అందరికీ మంచిదండి. ఇక్కడ థర్డ్ యూనిట్కి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా సాంఘిక శాస్త్ర మేధావుల ఆవిష్కారాలు, సేవలు, అంటే అక్కడ కొలంబస్, మ్యాక్స్ వెబరు, కార్ల్ మార్క్స్, చాణక్య, అమర్త్య సెన్ గురించి. ఫోర్త్ గన చూసుకుంటే ఇది మనకు 6th లెసన్, సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 6th లెసన్ సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు, వ్యూహాలు అనే టాపిక్ నుండి అయితే ఇచ్చారు. ఇక్కడ 1980 తర్వాత అభ్యసన ఉపగమాలు, వ్యూహాలు, 5 అభ్యసన నమూనా, సోపానాలు. నెక్స్ట్ 5th, ఇక్కడ 9th లెసన్ అనేసి ఇచ్చానండి. అది ఫస్ట్ సెమిస్టరో సెకండ్ సెమిస్టరో కరెక్ట్ ఐడియా అయితే లేదు. సో 9th లెసన్ అండి ఇది. సామాజిక వనరులు, సాంఘిక శాస్త్ర ప్రయోగశాల. ఆల్రెడీ వీటికి సంబంధించిన క్లాస్ అనేది మెథడాలజీ గురించి అన్ని క్లాస్ అయితే చేశానండి, అన్ని చాప్టర్స్. ఇంకా ఫైనల్గా అయితే 6th 7th. ఇక్కడ 7thది మనకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ టాపిక్ సేమ్ ఒకటి. ఈ టాపిక్స్లోనే ఇది కూడా ఒక చిన్న పార్ట్. సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు, సాంకేతికాలు, మాపనము, మూల్యాంకనం, నికష భావనలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి అయితే టాపిక్స్ అయితే ఉన్నాయండి. ఇది జస్ట్ మనకు సపరేట్గా ఇచ్చారు. సో మనకు ఉండాల్సింది 6th చాప్టర్. సో ఇవి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఉండడానికి కోసము నేను ఇంకోసారి అయితే క్లాస్ అనేది చేశానండి. ఇంకా మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, డైలీ ఒక్కొక్క 1 అవర్ ఒక్కొక్క లెసన్ చదవండి, కంప్లీట్ చేసేయాలి. ఏమో ఇంకా సంక్రాంతి తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందనేసి చాలామంది అంటున్నారు. కంగారు పడకండి, నోటిఫికేషన్ దగ్గరలోనే రావచ్చు. మీరు నెగ్లెక్ట్గా ఉండుకోకుండా డైలీ 13 అవర్స్ చదివేటట్టు ప్లాన్ చేసుకోవాలి. మరి హౌస్ వైఫ్స్ మన సిస్టర్స్ మరి ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, డే టైంలో మీకు ఫ్రీ అనేది ఉండదండి. సో నైట్ టైం మీకు ఏ టైం అయితే బిజీగా ఉంటారో ఆ టైంని కొద్దిగా 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ నైట్ టైంకి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందనేసి నేను అంటున్నాను. సో ఇవండి ఈ క్లాస్కి సంబంధించిన సిలబస్. క్లాస్ వైజ్గా అయితే నేను ఇక్కడ రాశాను. వీటికి సంబంధించిన ఇమేజెస్ నేను పీడిఎఫ్ రూపంలో అయితే సెండ్ చేశాను. ఖచ్చితంగా మీరు వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఫాలో అవ్వండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకో విషయము, ఇక్కడ నెక్స్ట్ అంటే టుమారో వీడియోలో పటములు అనే టాపిక్ నుండి 36 ప్రాక్టీస్ బిట్స్ అయితే వీడియో అయితే రాబోతుంది. అందరూ తప్పకుండా వీడియోని అయితే చూడండి. ప్రాక్టీస్ బిట్స్ మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందని. సో మీరు వాచ్ చేయండి.